ప్రభు, ఒక శరీరము, ఒకే శిరస్సు, ఒకే శరీరము, ఒకే శిరస్సు. అలా మనం సాగుతున్నటువంటి మనమందరం కూడా సహోదరి సహోదరులు. వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పౌలు అన్నాడు నా సహోదరుడు. రెండవది ఏమన్నాడు? జత పనివాడు. జత పనివాడు, కోవర్కర్, ఫెలో వర్కర్. నేను అంత సేవ చేస్తున్నాను, నాతో పాటు పరిచర్య ఎంతో ఉన్నారా? పనివారు ఉన్నారా? ఇక్కడ పనివారు ఉన్నారా? ఏ పని? సువార్తనే. పౌలు ఏ పని? సువార్త. అలా సువార్త పని చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇగో పౌరుడు నా జత నా జత పనివాడు, నాతో పాటు పని చేసినవాడు. ఇది మై కోవర్కర్. దేవుని కృపను బట్టి కలిసి పనిచేయడానికి ఇదిగో నమ్మకమైన వ్యక్తులు దేవుడు నాకు అప్పగించాడు. అందుని బట్టి నిజంగా నేను దేవుని స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. అంతకు మునుపు ఉంది, ఇప్పుడు ఉంది. అంత మునుపు నేను చేశాను, ఇప్పుడు చేస్తున్నాను. ఏంటి డిఫరెన్స్ అంటే అప్పుడు ఈ కోవర్కర్స్ లేరు, జత పని లేదు. ఈరోజు దేవుడు నమ్మకమైన బైబుల్ ఎంత కరెక్ట్గా ఉంటుండే. ఈ సందర్భానికి నాకు బాగా రిలేట్ అయ్యేటువంటి వాక్యాన్ని దేవుడు నా జత పనివాడు. కేవలం జానగారైనా నాతో పాటు పనిచేసేది, కేవలం చిన్నగారైనా నాతో పాటు పనిచేసేది. మా ముగ్గురు కూడా సరిపోయింది. ఇంకా చెప్పండి, మా ముగ్గురుతో సరిపోయిందా? అయిపోయిందా? మేము ముగ్గురేమైనా, మేము మా కుటుంబాలు కూర్చుంటే అయిపోయిందా? మీరు కూడా జత పనివాడు అవ్వాలి. మీ స్థాయిని బట్టి, మీ పరిస్థితులు బట్టి మీరు ఏమీ చేయలేరా? ఎందుకు చేయలేరు? ఏదైనా చేయగలరు, ఏమైనా చేయగలరు. పరిచయం మీరు చేయలేరంటే చేయలేరా? మీ కుటుంబం కోసం మీరు ఎంత శ్రమపడుతున్నారు? మీ సమస్యల కోసం మీరు ఎంత పోరాడుతున్నారు? దాంట్లో 1% సువార్త కోసం ఏం చేయలేరా? సంఘం కోసం ఏం చేయలేరా? ఎపోక్రతీయుని గురించి నా సహోదరుడును జత పనివాడును. ఇంకో మాట అన్నాడు, నా తోడి యోధుడు. ఎంత గొప్ప స్టేట్మెంట్. పౌలు యోధుడు అంటే ఓకే, ఎన్నో శ్రమలు అనుభవించాడు. మరి ఎపోక్రతీయుడు కూడా ఇతని గురించి మనకు అనేకమైన విషయాలు ఏం తెలియదు. ఎపోక్రతీయుడు గురించి పెద్ద పెద్ద వచనాలు, ప్యాసేజ్ గ్రంథాలు ఏమి చాలా ఆల్ వీ హ్యావ్ ఇస్ వెరీ లిటిల్. కానీ పౌలు అన్నాడు నా తోడి యోధుడు. యోధుడు అంటే ఏంటి చెప్పండి? యోధుడు అంటే ఎవరు? యోధుడు. ఇప్పుడు పాత రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, తరచుగా చూసేవాళ్ళం. నేగిన బాడీ ఉంది, బట్టలు కట్టుకుంటారు, ఇక్కడ కట్టుకుంటారు, నూనె రాసుకుంటారు, మట్టిలో దిగుతారు, ఇక కుస్తీ పడతారు. అవునా? ఎంత లాభం ఉంటాడు. వాళ్ళంటే యోధులు, పోరాడేవాడు. యోధులు అన్న మాటలో అసలు ఎంత యోధుడు ఎట్లా ఉంటాడండి? సన్నగా బక్కగా ఉన్నటువంటి వాళ్ళు పట్టుకుని ఇది యోధుడు రా అన్న మాటలు ఎలా ఉంటుంది? ఆడెక్కడ యోధుడండి, రోగిలా ఉన్నాడు. యోధుడు, యోధుడు అన్న మాటలో ఎంత పోరాట పటిమ ఉండాలి, పోరాట ఎన్ని ఎదిరించాలి. ఒక విధంగా చెప్పాలంటే మనం కూడా మన జీవితంలో, భౌతిక జీవితంలో మనం కూడా యోధులమే. తిండి కోసం పోరాడుతున్నామా? ఇంటర్వ్యూ కోసం పోరాడుతున్నామా? బ్రతకడం కోసం పోరాడుతామా లేదా? అదే పోరాటం ఎక్కడ ఉండాలి? ప్రభువులో, ఆత్మీయతలో ఉండాలి. ఇంకో ప్రభు అన్నాడు, అసలు దానికోసం పోరాటం ఉందో నిజంగా చెప్పాలి. ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, వీటి గురించి చింతపడద్దు. మన వ్యవస్థ